హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్. ఈరోజు నేను మీ అందరికీ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేయాలి. షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను. బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల మనకి చపాతీలు చేసుకున్నప్పుడు మైదా అనేది అంటుకోకుండా బాగుంటుందన్నమాట. సో కంపల్సరీ బొంబాయి రవ్వ అనేది యాడ్ చేయండి. అప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. మనకి పరోటా అనేది గోధుమ పిండితో కూడా చేస్తారు, కానీ మైదా పిండితో ఎక్కువ శాతం చేస్తారనమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేస్తూ మనకి ఎంత వీలైతే అంతసేపు ఇలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే పరోటా అనేది చాలా బాగుంటుంది అండ్ లేస్ రావడానికి యూజ్ అవుతుందనమాట. లేయర్స్ కింద వస్తుంది కదా పరోటా అనేది. సో ఇప్పుడు వీటిని చిన్న చిన్న బౌల్స్ కింద చేసేసి ఒక క్లాత్ అయితే కప్పుకొని, ఒక కాటన్ క్లాత్ అయితే కప్పుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు తీసుకొని ఇలాగ చపాతీలాగా చేసుకోవాలన్నమాట. ఎంత పలుచగా చేసుకుంటే అంత బెటర్ అనమాట. ఇవి చపాతీలాగా ఎంత పలుచగా చేసుకుంటే అంత బాగా వస్తాయి. ఎందుకంటే వీటిని మనం ఫోల్డ్ చేసి మళ్ళీ చపాతీలా చేయాలి కాబట్టి వీటిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి అప్పుడప్పుడే కాబట్టి పర్లేదు, మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిపైన నేను కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ అప్లై చేస్తేనే మనకి ఈజీగా కట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనం ఫోల్డ్ చేసుకుంటాకి ఈజీ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను ఆయిల్ అయితే అప్లై చేసుకొని దానిపైన కొంచెం మైదా పిండి అయితే యాడ్ చేసుకోవాలి. మైదా పిండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ అయితే తీసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా కంపల్సరీ కట్ చేసుకోవాలి. ఇంకా చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, మీరు కావాలనుకుంటే దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. నేనైతే ఈ మెథడ్ని అయితే ఫాలో అవుతున్నాను. ఇప్పుడైతే నైఫ్తో కట్ చేసుకున్న తర్వాత ఇలాగ దగ్గరగా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చుట్టూరు ఒక ముద్దలా ఫామ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫామ్ చేసుకుని మళ్ళీ చపాతీలా చేసుకోవాలన్నమాట. ఎంత పలుచగా చేసుకుంటే అంత బెటర్. మనం కట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి లేయర్స్ అనేవి రావడానికి యూజ్ అవుతుంది పరోటాకి. మనం దానిపైన మళ్ళీ పిండి అయితే యాడ్ చేసుకొని ఎంత పలుచగా అంటే వీలైతే అంత పలుచగా మనం చేసుకోవాలి చపాతీలాగా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ప్యాన్ అనేది హీట్ చేసేసాను. మనం హీట్లో ఉన్నప్పుడే చపాతీలు అనేది ఒకేసారి కాల్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడైతే నేను చపాతీ అనేది ప్యాన్ మీద వేసేసి ఆయిల్ అప్లై చేసేసి చేస్తున్నాను. 2 సైడ్స్ ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ విధంగా అయితే కాల్చుకుంటున్నాను నేను పరోటా అనేది. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందని చెప్పాను కదా, కంపల్సరీ ఆయిల్ వేసుకుంటేనే మనకి పరోటా అనేది కాలుతుందనమాట. అండ్ హై ఫ్లేమ్లో ఉండాలి. సో ఈ విధంగా అయితే నేను పరోటాస్ అన్నీ కూడా కాల్చేసుకున్నాను. ఇప్పుడు వీటినన్నిటిని కూడాను ఇలా చేతులతోటి ఈ విధంగా అయితే అనుకోవాలి పరోటాలని. యాక్చువల్గాను హోటల్స్లో అయితే ఇంకా బాగా వస్తాయి. సో నాకైతే ఈ విధంగా అయితే వచ్చింది లేయర్స్, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఒకసారి మీకు కావాలనుకుంటే ట్రై చేసి చూడండి. సో ఈలోపు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలాగున్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫైనల్లీ నా పరోటా అనేది రెడీ అయిపోయి, దీని కాంబినేషన్ బంగాళదుంప కర్రీ అనమాట. సో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. So thank you so much for watching all my videos. Thank you all.